మాట్లాడతారు, నాకేం మిగలదేమనుకున్నాను, కానీ చాలా విషయాలు మాట్లాడలేదని అనిపించింది నాకు అందరూ మాట్లాడిన తర్వాత. ఎందుకంటే శాస్త్రి గారు నేను ఈ ఆఫీసులో ఉద్యోగులుగానే కాకుండా ఉద్యోగుల సంఘంలో కూడా కలిసి బాధ్యతలు నిర్వహించాం. ఆ సందర్భంగా ఒక 30 సంవత్సరాలుగా ఈ ఆఫీసులో ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానివ్వండి, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క పద్ధతులు అన్నీ కూడా నేను దగ్గరగా ఉండి చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే శాస్త్రి గారు యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు, ఆయన విశ్వాసాలకి పూర్తి భిన్నమైనటువంటి వ్యక్తిని నేను. అయినప్పటికీ కూడా ఆయనతోటి నేను చాలా కాలంగా కలిసి అసోసియేషన్లో సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా మధ్య చాలా అన్యోన్యమైనటువంటి స్నేహం ఉన్నది. ఇప్పుడు కూడా ఎటువంటి విషయాల్లో కానీ ఎటువంటి పొరపక్షాలు లేకుండా ఇద్దరం పనిచేశాం. ఆయన పూర్తి ఆధ్యాత్మికవాది, ఆయన అన్ని దేవుడిని నమ్ముతాడు, అన్నింటినీ నమ్ముతాడు. నేను పూర్తి నాస్తికుడు. నేను 40 సంవత్సరాల నుండి ఎప్పుడు గుడికి వెళ్ళడం, దేవుడిని నమ్మలేదు. కానీ మేమిద్దరం కలిసి 10 సంవత్సరాల అసోసియేషన్లో బాగా పనిచేసాం. పనిచేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయనలో నాకు మంచి మానవతావాదం ఉంది. ఆయనలో మనుషుల్ని మనం ఆదుకోవాలి, మానవ సేవ మాధవ సేవ. మన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ కష్టాలను తీర్చాలి. మనం ఆ తీర్చడం కూడా నిమిషంలో తీర్చేయాలి అనేటటువంటి తత్వం ఆయనలో ఉంది. ఫైల్ పట్టుకొని రావడం ఆలస్యం, ఫైల్ ఇవ్వడం ఆలస్యం, సగజంగా సంతకం పెట్టేసి నేను చూడండి సార్ అదండి, ఏం పర్వాలేదండి అని చెప్పి అంత ఆలస్యం కూడా చేయకుండా వాళ్ళకి సేవ చేయాలనేటటువంటి దృక్పథం ఆయనలో ఉంది. ఆ విధంగా పనిచేశాడు. ముఖ్యంగా అకౌంట్ సెక్షన్లో ఆయన వచ్చిన తర్వాత బిల్స్ విషయం కానివ్వండి, ఎస్ఆర్ ఎంట్రీస్ కానివ్వండి, మన ఆఫీసులో ఎప్పటి నుండో పే స్లిప్స్ ఇవ్వాలనేటటువంటి అనుకున్నాం. ఆయన దగ్గర నుండి దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ప్రతి నెల వాళ్ళ శాలరీ బిల్లు, వాళ్ళ పే స్లిప్ అందించేటటువంటి పరిస్థితి ఆయన క్రియేట్ చేశారు. తర్వాత ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో మనకందరికీ తెలుసు, పెద్ద పెద్ద జడ్జిల దగ్గర నుండి అందరూ డబ్బులు తీసుకొని జైలుకు పోయే పరిస్థితి ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన తన మీద ఇంత పెద్ద కుటుంబం ఆధారపడి ఉంటే కూడా తండ్రి లేదు, ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించాల్సిన అవసరం ఉంది. చాలా మధ్యతరగతిలో కూడా కింద మధ్య తరగతి నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి తాను ఎటువంటి డబ్బులకి కానీ ఏమి ఆశపడకుండా, ఎటువంటి అవినీతి చేయకుండా నిజాయితీగా ఉద్యోగాన్ని 40 సంవత్సరాలు చేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను ఈ సందర్భంగా భావిస్తాను. ఎందుకంటే మనకి కష్టాలు ఉన్నాయి, మనకి ఎన్నో బాధలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏనాడు కూడా తను నమ్ముకున్నాడు, నిజాయితీగా పనిచేయాలి, నేను ఉద్యోగం చేయాలనుకున్నాడు, నిజాయితీగా ఉద్యోగం చేశాడు. అలా 40 సంవత్సరాలు ఉన్నాడు. ఎప్పుడు కూడా ఎవరికి లొంగనేటువంటి మనస్తత్వం. ముఖ్యంగా కొన్ని శాస్త్రి గారు నేను 53 రోజులు సమ్మె చేశాం. మనందరం చాలామంది యువకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి 53 రోజుల సమ్మెలో ఆయన శాస్త్రి గారికి మాకు విభేదాలు కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన మేము కలిసి కూడా తర్వాత ఆఫీసులో అన్ని విషయాల్లో కూడా ఉన్నాం. బయట నుండి ఎవరినో తీసుకొచ్చారు అక్రమంగా మన ఆఫీస్కి. మన ఆఫీస్ ముందు టెంట్ వేసి ఒక రోజులోనే వాళ్ళని ఆఫీసులో వెళ్ళిపోవాలని శాస్త్రి గారి ఆధ్వర్యంలో చేసి దాన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది. అదేవిధంగా కర్నూలులో మన ఏఈని కొట్టినప్పుడు 12 రోజులు సమ్మె చేస్తాం. ఏవిఎస్ రెడ్డి దగ్గర మనం టాక్స్కి వెళ్ళాం. ఆ రోజు సంతకాలు పెట్టబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర టాక్స్ జరిగినప్పుడు శాస్త్రి గారు మిగతా వాళ్ళందరూ కొంచెం అటెంప్ట్ అయ్యారు, కానీ శాస్త్రి గారు నేను సంతకాలు కూడా పెట్టకుండా, అగ్రిమెంట్ చేసుకోకుండా చాలా గట్టిగా నిలబడి ఆ 12 రోజులు స్పెషల్ సీఎం రావాల్సిందే, మేము ఒప్పుకోమని చెప్పేసి నిలబడి ఆ రోజు ఆ ఛాంబర్లో పొద్దున్న సాయంత్రం దాకా కూడా ఆయన ఏవిఎస్ రెడ్డి అన్నాడు, ఏంటి శాస్త్రి నన్ను తలపట్టుకొని నా పరిస్థితి ఏంటనే పరిస్థితి తీసుకొచ్చి ఆయన చాలా గట్టిగా నిలబడ్డాడు ఆ రోజు కూడా. అదేవిధంగా మొన్న 38 రోజులు మనం ఈ బైఫర్కేషన్ అప్పుడు సమ్మె చేస్తే మన ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు శాస్త్రి గారు, ఎంబీఎస్ శాస్త్రి గారు, అదేవిధంగా జవహర్ గారు, వాళ్ళైతే ఈ శాస్త్రి గారి మీద ఒంటెత్తు కాలుతో లేచారు టాక్స్ అప్పుడు. మనం అక్కడ స్లోగన్స్ ఇచ్చాం, ఈ చేయడానికి వీలేదు. శాస్త్రి గారు ముందుంటే ఆయన పట్టుకొని ఆయన మీద చాలా ఆవేశంగా ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి అంటే ఆయన చెప్పాడు, ఎంప్లాయీస్ కోసం మేము వచ్చాం, ఇక్కడ భయపడేది లేదని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడాడు. ఆయన దాదాపు చీఫ్ సెక్రటరీ లేరు జవహర్ గారు. అయినప్పటికీ కూడా ఏం భయపడకుండా చాలా ధైర్యంగా మాట్లాడాడు. అలా ప్రతి ఇన్సిడెంట్ కూడా జీవితంలో ఎప్పుడు ఇన్సిడెంట్ వచ్చినప్పుడు కూడా, అలాగే మన ఈఎన్సీ దగ్గరికి వెళ్తా ఉంటాం మేము. ఏ సందర్భంలో అయినా మన ఆర్మీ సోదరులు ఇష్యూ వచ్చినప్పుడు కూడా శ్యాంబాబు గారితో నేను చాలా సందర్భాల్లో ఘర్షణ పడ్డాం. శాస్త్రి గారు ఆయన ఒక రోజు రణరంగంలాగా అయిపోయింది రూమ్ లోపల. అయినప్పటికీ కూడా మేము చెప్పాము,
వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళ ఇష్యూ తేలాలని చెప్పేసి శాస్త్రి గారు చాలా గట్టిగా నిలబడ్డాడు. ఆ రోజు కూడా నేను చెప్తున్నాను, నేను ప్రత్యక్షంగా చూశాను. అదేవిధంగా డాక్టర్ వెంకటేశ్వర గారు ఈఎన్సీగా ఉన్నప్పుడు కొంత ఆఫీసులో ఘర్షణ వాతావరణం ఏర్పడితే ఆ విషయంలో మేము అప్పుడు రాజాజీ గారు చీఫ్ సెక్రటరీ ఉన్నారు, స్వయంగా ఇంజనీరింగ్ చీఫ్ మీద 3 పేజీలు ఆయన బిహేవియర్ సరిగా లేదు, ఆయన దూషిస్తున్నాడు, లేకపోతే ఆయన ఫైల్స్ ఇసిరేసి కొట్టాడు ఒక ఎంప్లాయీ మీద అని ఒక రిప్రజెంటేషన్ రాసి స్వయంగా నేను శాస్త్రి గారు మేమంతా వెళ్ళి రాజాజీ గారు ఛాంబర్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని ఇస్తే ఆయన రాజాజీ గారు పిలిచి అడిగాడు, ఎంక్వైరీ చేస్తున్నానంటే మరి మేమంతా సిద్ధంగా ఉన్నారా అంటే సిద్ధంగా ఉన్నామని చెప్పాం. నేను అప్పుడు శాస్త్రి గారిని అడిగాను, మన ఇంజనీరింగ్ చీఫ్ మీద మనం రిటర్న్గా ఇస్తున్నామండి, మీకు ఏమైనా అయితే ఏంటి నీ పరిస్థితి అడిగాను అప్పుడు బయట ఛాంబర్లో. నాకు ఈ ఉద్యోగం మీద పర్వాలేదు, నేను గుళ్ళో పూజ చేసుకొని బతుకుతాను, నేను మాత్రం లోనని చెప్పాను. అంటే నేను జీవితంలో ఆయనతో పాటు అన్ని సందర్భాల్లో ఉన్నాను. కర్నూలు స్ట్రైక్ అప్పుడు కూడా ఎంత గట్టిగా నిలబడ్డామంటే ఏదైనా అయిపోయినా పర్వాలేదని చెప్పేసి 12 రోజులు సమ్మె చేయించి అలా సమ్మెని విజయవంతం చేయించి మళ్ళీ జీతాల కోసం కొట్లాడి అన్ని తీసుకొని రావడం కూడా జరిగింది. అతను తన కోసం నేనేమన్నా అయిపోయినా పర్వాలేదు, ఉద్యోగం పోయినా పర్వాలేదు, నాకు ఏమి నష్టం జరిగినా పర్వాలేదు, ఎంప్లాయీస్ వైపు ఉండాలి అనేటటువంటి చాలా బలమైనటువంటి కాంక్ష ఉన్నది. దానికి అన్ని వేళల్లో నిలబడ్డాడు. ఎప్పుడు కూడా అతను భయపడడం కానీ వెనక్కిపోవడం కానీ చేయలేదు. అది అతనిలో ఉన్నటువంటి నిజాయితీ. ఎంప్లాయీస్ సంఘం వైపు చాలా మంది లీడర్స్ ఉంటా ఉంటారు. మరి ఆ లీడర్స్ పరిస్థితి ఏంటి, కొంత భయపడే తత్వం కూడా అవుతుంది. దానికి వ్యతిరేకంగా ఆయన చాలా గట్టిగా నిలబడ్డాడు. దానికి ఆయన్ని చాలా అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయానికి వస్తే చూడండి, ఆయన గుడి కట్టాడు. గుడి కడితే ఒకరోజు దేవుడి విగ్రహాలు కొనాలి, తన మీద కలశాలు కొనాలి, మీరు రండి కొందాం అన్నాడు. ఏం పచ్చి నాస్తికుడు అంటే 40 ఏళ్ళు అసలు దేవుడు పూజ చేయలేదండి. ఏం పర్వాలేదు సార్ రండి అని చెప్పి నన్ను బేగం బజార్ తీసుకెళ్ళి ఆ విగ్రహాలు చూసి ఈ విగ్రహం బాగుందా ఆ విగ్రహం బాగుందా అంటే నేను సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ విగ్రహాలు చెప్తున్నాను, ఆయన మీద అభిమానంతో నాకు భక్తి లేకపోయినప్పుడే కూడా ఇంత నిజాయితీగా ఆయన పాపం ఇంత కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ ఒక వైపు గుడి కట్టి 3 గంటలకు చేస్తానంటే ఇక పూజలు చేస్తానని చెప్తుంటే సరే వస్తాను పదండి అని చెప్పి నేను వెళ్ళి ఆ విగ్రహాలు అవి సెలెక్ట్ చేయడం కొనడం కూడా జరిగింది. ఆయన కోసమే నేను ఇవాళ మళ్ళీ పోయి ఆ మహాభారతం రామాయణం నేను ఇప్పుడు చదవలేదు, అవన్నీ కొని తీసుకొని వచ్చాను. ఎందుకంటే వస్తువుల కంటే కూడా ఆయన ఇష్టపడేటటువంటి ఏవైతే పుస్తకాలు ఉన్నాయో అది ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మార్నింగ్ పోయి ఆ పుస్తకాల షాపులో మహాభారతం రామాయణం అవన్నీ వెతికి, అంటే అవతల వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. మన అభిప్రాయాలతో ఏకీభావం లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు నిజాయితీగా నిలబడినప్పుడు వాళ్ళ అభిప్రాయాల కోసం నిలబడినప్పుడు మనకు ఏకీభావం లేకపోయినా మనం గౌరవించాలి, మన అభిప్రాయాన్ని మనం గౌరవించాలి అనేది ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి శాస్త్రి గారి విషయాల్లో నేను అన్ని విషయాల్లో కూడా ఆయన అభిప్రాయాన్ని చాలా గౌరవించాను. ఆయన